చాలా మందిలో కిడ్నీల్లో రాళ్లు చేరుతూ ఉంటాయి. ఈ రాళ్లను తొలగించేందుకు వివిధ రకాలైన వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే ఈ కథనం వినాల్సిందే. మానవ మూత్రంలో ఖనిజాలు, ఆమ్లాలు, ఇతర పదార్థాలన్నీ కలిసి ఉంటాయి. ఇందులో కాల్షియం, సోడియం ఆక్సలేటు, యూరిక్ యాసిడ్లు ఉంటాయి. మనం నీళ్లు తాగినప్పుడు అవి శరీరం నుంచి మూత్రం రూపంలో బయటకు వెళ్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం తక్కువ నీరు తాగడం వల్ల కాల్షియం, సోడియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాల కణాల మోతాదు మూత్రంలో పెరిగిపోతుంది. తగినంత ద్రవం లేకపోవడం వల్ల ఆ కణాలన్నీ కలిసి అతుక్కోవడం ప్రారంభిస్తాయి. అలా అతుక్కున్న కణ భాగాలే కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయని వైద్యులు చెప్తూ ఉన్నారు. మరోవైపు కిడ్నీలో రాళ్లు ఉండడంపై ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ప్రతి 10 మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు 30 నుంచి 40 ఏళ్ల లోపు వారే సర్వసాధారణంగా ఉండవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు వస్తే నడుము దిగువ భాగంలో, ఉదరంలో లేదా ఉదరంలోని ఒక వైపున నొప్పి అనిపిస్తుంది. ఈ నడుము నుంచి భుజాల వరకు ఈ నొప్పి ఉంటుంది. ఈ నొప్పి కొన్నిసార్లు తేలిగ్గా, మరికొన్నిసార్లు మధ్యస్థంగా, ఇంకొన్నిసార్లు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.